సో మరి ఈరోజు ఈ స్పెషల్ విష్ణుహారతి కార్యక్రమానికి చేసినటువంటి మా గురువర్యులు మరి మా ఎక్స్ అఫిషియో చైర్మన్ ఫర్ ఏపీ ఆర్వైఎస్ఎస్ విజయ్ కుమార్ సార్కి, అలానే మన ప్రకృతివనం ప్రసాద్ గారు, నాకు వాళ్ళ మేడం తెలుసు, యాక్చువల్గా యోగిత మేడం అనుకుంటున్నాను. సార్ యోగిత మేడంతో మాట్లాడుతుంటాను అప్పుడప్పుడు, నేను మేడం తెలుసు నాకు బాగా. సో అలానే బసవరాజు గారు మహబూబ్ నగర్ నుంచి విచ్చేసినటువంటి వారికి, అలానే ముఖ్యంగా ఈరోజు మరి మన విష్ణువు అండ్ లక్ష్మి అయినటువంటి మరి బాపయ్య గారి పేరెంట్స్కి, అలానే ముఖ్యంగా ఈ లక్ష్మీ దేవతలందరికీ, ఇక్కడ మా ప్రకృతి వ్యవసాయ మహిళ లక్ష్మీలందరికీ, అలానే ముందు ఉన్నటువంటి అందరికీ కూడా మా ప్రకృతి వ్యవసాయం గుంటూరు తరఫున మనందరి తరఫున మరి శుభాకాంక్షలు. మరి సంక్రాంతి ఈరోజే వచ్చిందా అన్నట్లుగా ఉంది ఈరోజు ఇక్కడ. మరి మంచి గాలి, నిజంగా నాకు ఎవరో ప్రొద్దున రిటైర్డ్ జడ్జి భార్య గారికి కాల్ చేసి, చెన్నై నుంచో ఎక్కడి నుంచో మా మనవడు తెచ్చాను, మీతో పాటు తీసుకెళ్తావా అని అడిగారు ఈరోజు ఈ ప్రోగ్రామ్కి వస్తానంటే. మరి నేను నాకు కొంచెం హెల్త్ అప్సెట్ అయ్యి కొంచెం నిన్న అంటే ఎంత చూడండి ఎంత అలవాటు పడిపోయాము అంటే, నేను ప్రకృతి వ్యవసాయంలో కొంచెం బయట వేరే ఫుడ్, కెమికల్ ఫుడ్ ఒక్కరోజు. సో నాకు గ్యాస్ ఎప్పుడు లేదండి, నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చింది. నాకు కొంచెం భయం వేసి అసలు డాక్టర్ దగ్గరికి వెళ్ళాను అనమాట. ఏంటి ఇలా అంటే, మీరు ఎప్పుడు ఏం తింటారంటే, రోజు మా ఇంట్లో ఫుడ్ తింటాను, నిన్నేం తిన్నారంటే బయట ఫుడ్ తిన్నాను. సో ఒక్క రోజుకి అంతే ఇంత బాగా మేము ప్రకృతి వ్యవసాయం ఫుడ్కి మరి ప్రకృతి వ్యవసాయ రైతులకి అలవాటు అయిపోయాం అనమాట. నేను కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఏడీఏనే, ఇక్కడే ఏడీఏ నేను, తెనాలే, మనం ఉన్నటువంటి తెనాలి డివిజన్ ఏడీఏ నేను. అక్కడ 5 సంవత్సరాలు చేశాను. మరలా ఒక చేంజ్, ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దామని వచ్చా, కానీ 2 నెలలు కూడా ఇవ్వలేకపోయాను. ఆ పురుగు మందులకి, ఆ ఎరువులకి, ఆ వాసనకి అస్సలు ఇవ్వలేకపోయానండి నేను. వెంటనే సార్ వాళ్ళు పిలవగానే వెళ్ళిపోయాను అనమాట. సో ఈ ప్రకృతి వ్యవసాయం ఇందాక చెప్పారు ఈయన, ధనుర్మాస విశిష్టత. సో పాసురాల్లో చెప్పారు, ధనుర్మాసంలో మంచి పూజలు చేసుకుంటే ఇలా పంటలు పడకుండా ఉంటాయి, మనకి లక్ష్మీదేవి విష్ణుమూర్తి మన అనుగ్రహం ఉంటుందని. సో ఈ విష్ణువు లక్ష్మీదేవి అంతా ప్రకృతి వ్యవసాయంలోనే ఉన్నారండి. సో ఆధ్యాత్మిక వ్యవసాయం ఇది. సో మన దగ్గర ఏంటంటే అన్ని అమృతాలు ఉన్నాయి. సో బీజామృతం, ఘనజీవామృతం, ద్రవజీవామృతం, అస్త్రాలు, నీమాస్త్రం, మరి అగ్నాస్త్రం, ఇవన్నీ కూడా అస్త్రాలు. ఎవరి దగ్గర ఉంటాయి ఈ అస్త్రాలు, అమృతాలు? దేవుడి దగ్గర ఉంటాయి. సో మనం అమృతమే ఇస్తున్నాం కాబట్టి పంటకి ఆహారం కూడా అమృతమే అవుతుంది. సో మనం ఎప్పుడు కూడా దేవతల లాంటి ఆరోగ్యంతో హాస్పిటల్ లేకుండా ఉంటాం అన్నమాట. ఇలా అస్త్రాలు శస్త్రాలు అన్నీ ఉన్నటువంటి వ్యవసాయమే ప్రకృతి వ్యవసాయం. ఈ విష్ణు పూజకి అర్హులు ఎవరైనా ఉన్నారు అంటే నిజంగా ప్రకృతి వ్యవసాయం చేసేవాళ్లే అనటంలో అతిశయోక్తి అయితే ఖచ్చితంగా లేదండి. మేము నిన్నటి వరకు కూడా ఈ బాటమ్ ఆఫ్ యాక్షన్ ప్లాన్స్ చేసుకొని వచ్చాము. అక్కడ కూడా నిన్న నిజంగా అండి చాలా 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 నాకైతే కళ్ళమ్మటి నీళ్ళు వచ్చేసినంత పని. అక్కడ రైతులు కూడా ఒక క్యాన్సర్ పేషెంట్, ఇప్పుడే అంటుకొరలు అన్నారు చాలా బసవరాజు గారు. సో ఇదే ఊర్లో మరి రవీంద్ర గారు రూపాయి ఖర్చు లేకుండా ఆ సంవత్సరం అరెకరంలో 10 క్వింటాల్స్ అయితే నాకు తెలిసి. సో వీరికి అక్కడ అరెకరానికి 10 క్వింటాల్స్ అయినాయి, ఎకరానికి 10 క్వింటాల్స్ అయినాయి పక్కన వాళ్ళకి. నాకు ఆయన సక్సెస్ స్టోరీ ఇంకా గుర్తుంది. ఇదే మధ్య మనకి మరి మిచాంగ్ సైక్లోన్ వచ్చినప్పుడు మరి మన ఎదురుగా ఉన్నటువంటి రైతుల్లో చాలామందికి పంటలు పడిపోలేదు. అలానే తూములూరు నుంచి వీరిది కూడా, కొండా కిషోర్ రెడ్డి గారిది కూడా సక్సెస్ స్టోరీ చేయటం జరిగింది. అలానే ఇక్కడ మన చెముడుపాడు గ్రామానికి కూడా మన కలెక్టర్ గారు వచ్చినప్పుడు మరి చూసి చాలా ఆశ్చర్యపోయారు. ఇదేంటి ఇదొక్కటే అంటే, ఆయన ఇంకా పచ్చిగా ఉంది, ఇది బాగా పక్వానికి కూడా వచ్చేసిందండి. సో ఇంకా ఎందుకు పడిపోలేదు, ఏంటి, వాట్ ఈస్ ద సీక్రెట్ బిహైండ్ దిస్ అని చెప్పి అడగటం జరిగిందనమాట. సో ఎందుకంటే ఇక్కడ ఈ ప్రకృతి వ్యవసాయంలో ఇందాక చెప్పారు ఎవరో, చాలా యూరియాలు ఐఆర్ఏ చెప్పారు. సో చాలా యూరియాలు, చాలా డిఏపీలు వేస్తేనే పంట వస్తుంది అనుకునేవారు ఒకప్పుడు. ఇవన్నీ కూడా అంతకుముందు ఏం లేవు, ఇవన్నీ కూడా మన పురాణం నుంచి వచ్చినాయే. కాబట్టి మరి ఈ ప్రకృతి వ్యవసాయాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలంటే మరి ఇట్లా మాకు ఈ భూమి భారతి స్థాపించిన తర్వాత అత్తోట అంటేనే ఒక ఆసరా. సో ఎందుకంటే మంచి రైతులు, మరి బాపయ్య లాంటి ఒక ఈవైపీ ఎడ్యుకేటెడ్ యంగ్ ప్రాక్టీషనర్, అలానే మనకి కొండా కిషోర్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఇక్కడ టీం అనమాట. ముఖ్యంగా మరి సత్యనారాయణ కానివ్వండి, రవీంద్ర గారి కానివ్వండి, ఈ ఒక 25 మంది ఖచ్చితంగా చుట్టూరు
ఎప్పుడు కూడా ఒక పాజిటివ్ వైబ్రేషన్తో ఎప్పుడు ముందుకెళ్తూ ఉంటారు ఈ చుట్టుపక్కల గ్రామాలు కానివ్వండి. ఎందుకంటే ఇది కొల్లిపర మండలంలో ఉంది, మా కొల్లిపర మండలం మోడల్ మండలం. మరి మోడల్ మండలంలో ఇలాంటి ప్రోగ్రాము, ఇలాంటి విశిష్టత కల రైతులు ఉండటం అనేది మేము ఇంకా ముందుకెళ్ళటానికి, మరి మీరందరూ ప్రకృతి వ్యవసాయం చేయడానికి మా అందరి మరి మీకు వెన్నుదనలు ఎప్పుడూ ఉంటాయి. మరి ఇంకా మనం ఊరిని, ముఖ్యంగా ఈ ఊరిని బయో విలేజ్గా మార్చుకోవాలనే సంకల్పంతో ఈరోజు విష్ణు పూజ మరి మన దగ్గర స్టార్ట్ చేయడానికి ఆద్యురాలైనటువంటి గ్రామ పార్వతికి మరి వాళ్ళ హస్బెండ్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను, కిషోర్ గారికి. నాకు ప్రకృతి వ్యవసాయంలో రాగానే నేను చీరా లేడీగా ఉండేదాన్ని. అప్పుడు తిరుపతిలో మాకు పాలేకర్ గారి ట్రైనింగ్ జరుగుతుంది. అప్పుడు సార్ వారి ఆదేశాల ద్వారా నేను వెళ్ళాను చీరా లేడీగా. నాకు ఫస్ట్ పరిచయమైన వ్యక్తే పార్వతి. మేమిద్దరం కలిసి అక్కడ గుడికి వాటన్నిటికి కూడా వెళ్ళేవాళ్ళము. సో వాళ్ళ అబ్బాయిని ఎంబీబీఎస్ చేర్పించడానికి అక్కడికి వచ్చారు. సో నేను కూడా చీరా లేడీగా ఉండి ఆ పాలేకర్ గారి ట్రైనింగ్కి అక్కడికి వెళ్ళటం జరిగింది. సో వాళ్ళది కూడా నేను నాగలపులపాడులో ఒక విలేజ్ కాబట్టి నాకు అట్లా కొంచెం మరింత ఫ్రెండ్షిప్ ఉంది మా ఇద్దరి మధ్య. ఆమె ఈ ప్రోగ్రామ్ చేయటం అనేది ఇంకా విశిష్టతను సంతరించుకుంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ అరేంజింగ్ దిస్ ప్రోగ్రామ్ అండ్ ఆల్సో ఇన్వైటింగ్ ఫర్ దిస్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ. Like and subscribe Eagle Media Works.